వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు బీరకాయ కర్రీ చేస్తున్నా. బీరకాయలు 1 కేజీ, 2 టమాటాలు, ఉల్లిపాయలు 2, పచ్చిమిరకాయలు 3. నేను కొంచెం కూడా వాటర్ వేయకుండా చేస్తా. ఇది వాటర్ వేయకుండా చేస్తాను. ఈ కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, చేసేటప్పుడు చూపిస్తాను. బీరకాయ కూర చేయడానికి ఆయిల్ పోసుకున్నాం బాండీలో. ఆయిల్ పోసాను కదా, ఇదిగోండి బీరకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేస్తున్నాం. తిరగమాత ఏంది దీనికి. ఉల్లిపాయలు ఎక్కువైనాయి. ఇన్ని మేము ఎప్పుడు ఈసారి నేనే గవక్కని చెప్పాము అమ్మాయికి. 1 ఉల్లిపాయ వేసేదండి. టమాటాలు పసుపు సాల్ట్. బీరకాయ కదా చాలా తక్కువ పట్టింది. జాగ్రత్తగా చూసి వేసుకొని మళ్ళీ వేస్తాను నేను బీరకాయ. ఇంకొంచెం మగ్గాల, కొంచెం మగ్గినాక మళ్ళీ చూపిస్తా. మూత పెట్టాను కదా, ఇక మెత్తగా అయిపోయింది. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేద్దాం. బీరకాయ ముక్కలు ఇది కొంచెం సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టాలి, హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటాను. ఒక 20 నిమిషాలు ఉడకాలి. 20 నిమిషాలు అన్నాను కదా, ఒక 5 నిమిషాలు ఉడికింది. ఇంకా ఉడకాల. ఇవన్నీ వాటర్ చూడండి ఎట్ట వచ్చినాయో, ఇంకా వస్తాయి. ఈ వాటర్ తోటి ఉడికిపోవాలి ముక్కలు. కారం కాసేపు ఉండాక వేస్తాను. చుక్క కూడా నీళ్ళు వేయం, అయ్యే వస్తాయి వాటర్, ఇంకా వస్తాయి మూత పెడితే. అప్పుడు సాల్ట్ తగ్గించేసుకోండి. ఒకవేళ వాటర్ మనం వేయం కదా, అందుకని ఎక్కువ ఉప్పు వేసాం అనుకో మళ్ళీ వాటర్ బయలు వచ్చింది. అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని చూసుకుంటా వండుకోవాలి. సిమ్లో పెడదు. వాటర్ చూడండి ఎన్ని వస్తున్నాయి. ఇంకొన్ని వాటర్ వచ్చింది చూడండి. ఇందులో కారం వేయాలి. ఇప్పుడు కారం వేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నేను కారం వేస్తా. కారం కారం చాలు. ఇంకా కారం ఇంకా చూసుకొని అప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఉడకాలి. ఇంకో 10 నిమిషాలు ఉడికితే అప్పుడు బాగుంటుంది. మళ్ళీ చూపిస్తా. ఉప్పు వేసాను కదా, సరిపోవాలి. ఇదిగోండి మళ్ళీ వేసుకుంటున్నాం. ఒక స్పూన్ నిండా వేయలేదు. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి. కారం వేసినాక ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి. మూత పెట్టుకోవాలి. ఇంకా ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఉడకనియాలి. ఉల్లిపాయ ఉంటుంది కదా దీంట్లో, ఆ ఉల్లిపాయ మెత్తగా అయిపోవాలి. అప్పుడు ఉడికిపోయినట్టు కూర. ఉల్లిపాయ ఉంటుంది కదా మెత్తగా అయిపోతే ఇంకా కూర శుభ్రంగా ఉడికిపోయినట్టే. బీరకాయ ఉడకాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ఉడికితే చాలు, బీరకాయ ఉడికినట్టే. మెత్తగా అయిపోయింది బీరకాయ.
ఇంకా కొంచెం సేపు ఉడకాలి. ఇంకొక 2 నిమిషాలు ఉడకాల. అయిపోయిందిలే చాలా వరకు కూర. మామూలుగా అయితే బీరకాయ కూరలు ఇంత కారం వేయరు, కానీ తీయగా ఉంటుంది కూర మామూలుగా వేసుకుంటే. ఎట్ట వేసుకుంటే సరిపోయింది, ఉప్పు అవి సరిపోయింది అనుకో మంట అనిపిస్తుంది, బాగుంటుంది. నీకు బీపీ ఉందన్నావు కదా, ఇంత కారం పోసుకుని తింటాను కూరలు అనుకుంటున్నారేమో. మరి నేను ఎక్కువ తిననులే, కొంచెమే తింటా. కారాలు వేసుకోకపోతే కరెక్ట్గా బాగుండవు, టేస్ట్లు ఉండవు. వేయాల్సిన వాటిలోనే వేస్తా, వేయకూడని వాటిలో వేయను ఎక్కువ కారం. కారం ఎక్కువ పోసుకుంటే కొన్ని టేస్ట్ ఉండవు అనమాట. ఏది టేస్ట్ ఉంటుందో వాటికి వేస్తా కారం. ఇంకా 2 నిమిషాలు ఉడకనిచ్చి ఆపేస్తా, అప్పుడు చూపిస్తా. ఇదిగోండి ఉడికిపోయింది ఇంక కూర, ఇంకా ఆపేస్తున్నాను. ఒక అరగంట ఉడికింది అంటే ముందేమో హైలోనే పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు, తర్వాత సిమ్లో పెట్టి ఉడకబెట్టాలి బాగా. చక్కగా నీళ్ళు పోయకుండా ఉడకబెట్టిన కూర ఇది. మళ్ళీ బీరకాయ పాలు పోసి వండుకుంటారు, అంటే అసలు టమాటా వేయకుండా అచ్చంగా బీరకాయను పాలు పోసి వండుకుంటారు. అది ఈసారి చూపిస్తాను మీకు. ఇదేంటంటే టమాటా వేసాను అనమాట, అది టమాటా అసలు వేయరు, మొత్తం బీరకాయ పాలు పోసి వండుకుంటారు. ఇదిగోండి ఇది అయిపోయింది, ఇంకా ఆపేస్తున్నాను. ఇదిగోండి ఇందాక బీరకాయ కర్రీ చేశాను కదా, ఇది బ్రౌన్ రైస్. మిల్లెట్స్ కూడా తింటున్నాను, ఇది బ్రౌన్ రైస్, ఇది కూడా చూస్తున్నా, ట్రై చేస్తున్నా. ఇది బ్రౌన్ రైస్, బీరకాయ కూడా ఇందాక చేసిన తింటున్నా. చాలా బాగుంది, వాటర్ కొంచెం కూడా లేదు కదా, చాలా బాగుంది. కూర మీరు కూడా చేసుకొని తిని చూడండి, కూర మీకు బాగా నచ్చుద్ది. కూర నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.